హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం రూ. 10 శుభవార్త ప్రకటించింది. ఈ ఫిబ్రవరి నెలలో ఈ తేదీన మహిళలకు ఒకేసారి రూ. 18,000 విడుదల చేయబోతున్నారు. సో ఈ పథకానికి సంబంధించి అర్హతలేంటి, ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఏపీ ప్రభుత్వం మరో భారీ శుభవార్త తీసుకొస్తుంది. మహిళలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి రూ. 18,000 అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరపున కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు. ఈ ఫిబ్రవరి నెలలో జరగబోయే కేబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, అర్హతలు, అనర్హతలు, దరఖాస్తుల స్వీకరణపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో గత ఏడాది ప్రారంభించలేకపోయినా ఈ పథకాన్ని ఈ ఏడాది తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 నుంచి 70 లక్షల మంది మహిళలు ఈ పథకానికి అర్హులని అంచనా వేసి అందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించారు. ఈ పథకానికి అప్లై చేయాలంటే మహిళల వయసు 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉండాలి. ఒకే రేషన్ కార్డులో 2 లేదా 3 మహిళలు అర్హులైతే 3 విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి సంవత్సరానికి రూ. 18,000 చొప్పున అందించనున్నారు. ఈ పథకం కింద ప్రతి నెల రూ. 1,500 చొప్పున విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఒకేసారి రూ. 18,000 విడుదల చెయ్యాలని ఆలోచిస్తున్నారు. గతంలో ఉన్న కొన్ని కఠిన నిబంధనలను ప్రభుత్వం తొలగించి కుటుంబ అర్హత ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దరఖాస్తుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు తప్పనిసరి. పెన్షన్ తీసుకుంటున్న వారు, తల్లికి వందనం, అమ్మఒడి వంటి పథకాలు పొందుతున్నవారు కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే లబ్ధి పొందాలంటే 3 విషయాలు తప్పనిసరి. మొదటిగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో పేరు ఉండాలి. రెండోది రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవీసీ పూర్తయి ఉండాలి. మూడోది బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఆధారిత ఎన్పిసి లింకు ఉండాలి. ఇవి లేకపోతే డబ్బులు జమ కావు. హౌస్ హోల్డింగ్ మ్యాపింగు లేదా ఈకేవీసీ సమస్యలుంటే వెంటనే గ్రామవడ్డు సచివాలయంకు వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సరి చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం 6 దశల వెరిఫికేషన్ ద్వారా కొన్ని అనర్హతలు కూడా నిర్దేశించింది. 300 యూనిట్లకు మించిన కరెంటు బిల్లు, 4 చక్రాల వాహనము, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు, 13 ఎకరాల కంటే ఎక్కువ భూమి, ప్రభుత్వ ఉద్యోగము, మున్సిపాలిటీల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉంటే ఈ పథకానికి అనర్హులవుతారు. ఈ అన్ని విషయాలు ముందుగానే చెక్ చేసుకుని అప్డేట్గా ఉంటే ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసిన వెంటనే మీ ఖాతాల్లోకి నేరుగా రూ. 18,000 జమ అవుతుంది. ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ ఫిబ్రవరి నెలలో 28వ తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. అంటే 28వ తేదీ కంటే ముందు తేదీల్లోనే ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అర్హత గల మహిళ ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సిద్ధంగా ఉండాలి. క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి చర్చిస్తారు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.